హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై ఇంకా ఆగడం లేదండి ప్రయత్నాలు. సో నిన్న మొన్నటి వరకు కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఏపీపీఎస్సీని ఆశ్రయించి కాల్స్ చేయడము, మెయిల్స్ పెట్టడం, డైరెక్ట్ ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్ని కూడా వెళ్ళి కలిశారండి ఏపీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి. ఓకేనా? అయినప్పటికీ కూడా ఏపీపీఎస్సీ చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో పరీక్షను అనేది పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం లేదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? అంతేకాకుండా ఎస్బీఐ ఎగ్జామ్స్ ఆ రోజు ఉన్న వాళ్ళకి మేము నెక్స్ట్ షిఫ్ట్లో వారికి ఎగ్జామ్ రాసే విధంగా ఎస్బీఐ నుంచి అనుమతి అయితే తీసుకుంటామని చెప్పడము జరిగింది. అయినప్పటికీ కూడా గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు డిమాండ్ చేయడం జరిగింది. సో నిరుద్యోగుల వంత అయిపోయింది, మళ్ళీ రాజకీయాల వరకు కూడా రావడం అయితే మనము చూడవచ్చు. ఈ నెల 25న గ్రూప్ 2 పరీక్ష జరిగే రోజు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కూడా ఉందన్నారు. దీంతో అభ్యర్థులు నష్టపోతుందన్నారు. ఒకే రోజు 2 పరీక్షలు ఎలా రాయాలి? పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా అదే రోజు 2 పరీక్షలు రాసేవారు తమకు సమాచారం ఇస్తే వారి పరీక్షల తేదీ వేరే తేదీన నిర్వహించేలా ఎస్బీఐను కోరుతామని కూడా ఏపీపీఎస్సీ తెలపడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? సో ఎవరైతే ఉన్నారో వారికి ఏపీపీఎస్సీ ప్రత్యేకమైనటువంటి ఒక ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక చూడండి, apschehelpdesk@gmail.com అనేటువంటి వెబ్సైట్లో అయితే చూడవచ్చు. ఓకేనా? ఒకే రోజు గ్రూప్ 2 ఎస్బీఐ క్లరికల్ పోస్టుల రాత పరీక్షలు ఏది రాయాలో తెలియక అభ్యర్థుల హైరాణ అంటూ ఇక్కడైతే ఈనాడు వార్తాపత్రికలో కూడా ఇవ్వడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో గైస్, చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. సో ఏపీపీఎస్సీ చెప్తున్నది ఏంటి అంటే, మేము ఆల్రెడీ సిలబస్ ఇచ్చి గత డిసెంబర్లోనే సిలబస్ అనేది రిలీజ్ చేసాం. అంతకంటే ముందే సిలబస్ని అయితే విడుదల చేయడం జరిగింది, ఆల్మోస్ట్ 6 months బ్యాక్. సో మేము మీకు ప్రిపరేషన్కి టైం ఇచ్చాము. సో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ డేట్స్ కూడా అభ్యర్థుల కోరిక మేరకే ప్రకటించామంటూ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో 25కే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాము. ఎస్బీఐ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాము, మీరు ఎవరైతే ఈ యొక్క ఎస్బీఐ ఎగ్జామ్ రాసేవారు ఉన్నారో, ఓకేనా, ఆ హాల్ టికెట్స్ని మాకు మెయిల్ చేస్తే తప్పకుండా మీ యొక్క షిఫ్ట్ని ఖచ్చితంగా మారుస్తామంటూ అధికారికంగా వెబ్ నోట్లో అయితే ప్రకటించడాన్ని మనము చూడవచ్చు. సో గైస్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్కి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయకపోవచ్చు, చాలా క్లారిటీగా చెప్పారు కాబట్టి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.